కర్మ తజ్జడం కర్మ కిం పరం ఫలమశాశ్వతం గతి నిరోధక. అంటే మనోబుద్ధులు జడము, అనిత్యము. దీని ద్వారా ఏ కర్మ చేసినా దాని ఫలితం కంటికి కనిపించే ప్రపంచము, దృశ్యము. ఈ దృశ్యమంతా నశించిపోయేదే, జడము. అంటే కంటికి కనిపించే ప్రపంచమంతా నువ్వు జయించినా కూడా మళ్ళా కర్మచక్రంలో పడతావు. ఫలం అశాశ్వతం, పుట్టటం చావటం, పుట్టటం చావటం. మరి ఎగ్జంప్షన్ లేదా అంటే ఉన్నది ఒక్కళ్ళకే. మెలకువలోనే మనసుని ఎవరైతే జీరో చేసుకుంటారో ముక్తి పొందుతారు. వాళ్ళొక్కరికే రీబర్త్ లేకుండా ఎగ్జంప్షన్ ఉన్నది. సీఎం గారికి డైరెక్ట్ క్యాబినెట్లోకి వెళ్ళచ్చు. ఆయనకి మిగతా వాళ్ళకి అనుమతి లేదు. ఆయన అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడ దేవుడి అనుమతి కూడా లేదు. నువ్వు గుండు కొట్టుకోవాలి అంతే.